गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। पुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा स्वाहाकं सन्निधिं सन्निधिं क्रियातु परब्रह्मणे नमः। ఈ మహావాక్యాన్ని అధ్యయనం చేస్తున్నాము, తత్వమసి. ఇందులో శంకరాచార్యుల వారు మండన మిశ్రులకు ఉపదేశం చేస్తున్న తత్వమసి వాక్యాన్ని అది సాగుతూ ఉన్నది. అది ఈ రోజున ఒక విశేషాలతోటి శంకరాచార్య స్వామి వారు మండన మిశ్రుడికి చెబుతున్నారు. ఏంటంటే దీనిలో విశేషం దేహాభిమానం వదిలివేయుము అని అంటున్నారు. ఈ దేహ అభిమానం వదిలివేయుము. సహజంగా కర్మఠులు అంటే కర్మకాండ చేసేటువంటి వాళ్ళు దేహాభిమానం ఉన్నవాళ్ళు. అంటే అర్థం ఏమిటి? ఈ దేహము మరలా సుఖం పడాలి కనుక యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాది క్రియలు ఇవన్నీ చేస్తే మరలా వచ్చే జన్మలో ఒక గొప్పవాడుగా జన్మించి ఈ సుఖాలు అనుభవించవచ్చు. సుఖాలు అనుభవించాలి అని అంటే ఈ పుణ్యకార్యాలన్నీ చేస్తూ ఉండాలా. చేస్తుంటే అప్పుడు మళ్ళీ సుఖాలు, మళ్ళీ అట్లా అనగా అర్థం ఏంటనమాట? కర్మఠులు దేహాభిమానులు. ఈ దేహాభిమానులైనటువంటి కర్మఠులు ఉన్నారే వాళ్ళు దేహం మీద అభిమానాన్ని వదులుకోలేరు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటంటే ఈ దేహ అభిమానం అనేటువంటిది అహంకారం. ఈ అహంకారం అనేటువంటి దాన్ని వదులుకోరు. ఇదే మూలం. ఈ దేహాదులందు ఉండేటువంటి ఇవి ఉన్నాయే మనస్సు అనగా ఈ అంతఃకరణ చతుష్టయం ఉన్నాయే ఇవన్నీ కూడా ఆ కర్మిఠులకు ఉండి ఈ అభిమానంతో వాళ్ళు ఉంటుంటారు. అయితే వీళ్ళు వాళ్ళ యొక్క మనస్సుని బుద్ధుల్ని మనోబుద్ధుల్ని పరమాత్మయందు అనగా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి పరమాత్మయందు లగ్నము చేయరు వాళ్ళు. అనగా అర్థమేమిటి? సోహం అనగా సహ అహం, సహ ఆ పరమాత్మయే, అహం నేను అని అర్థం. పరమాత్మయే నేను అనేటువంటి భావం వీళ్ళకి లేవు. అది కలిగినప్పుడే వీళ్ళకి ముక్తి అనేటువంటిది లభిస్తుంటుంది. ఆ విషయాన్నే మనకు సోయం పుమాన్ అని నిన్నటి వచ్చినటువంటి దానిలో వచ్చింది. సోయం పుమాన్, సహ అయం పుమాన్. సహ అతడు, అయం ఈ, పుమాన్ పురుషుడు అని అర్థం. సహ అంటే అతడు, ఇయం అంటే అయం ఈ పురుషుడే, అతడే ఈ పురుషుడు. ఇక్కడ అతడే ఈ పురుషుడు, అతడే ఈ పురుషుడు అని అంటే ఇక్కడ ఉన్నటువంటిది వస్తువు ఒకటే వస్తువు. ఉదాహరణకి మనం ఎవరో ఎక్కడో చూసాం, ఒకడిని చూసాం. ఆ చూసి కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఎక్కడో కనపడ్డాడు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలకో ఎప్పుడో కనపడ్డాడు. కనపడినప్పుడు ఏమని అంటామనంటే, ఓ అప్పుడు చూసాం వాడే వీడు, వాడే వీడు అనే మాట అంటాం మనం. వాడే వీడు అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అనమాట? ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే అప్పుడున్నాడు, ఆ ఒక్కడే ఇప్పుడు కూడా కనపడుతున్నాడు. ఒక్కడే, వాడే వీడు, ఈ 2 పదాలలో ఇక్కడ కాల విశేషం అనేటువంటిది కాదు. ఇక్కడ వస్తువు అనేటువంటిది ఒకటి, వాడే వీడు అని అన్నాం. అనగా ఆ పరమాత్మయే నీవు, అదే తత్తత్వం అసి, అదే తత్తత్వం అసి. ఆ పరమాత్మయే నీవు,
అని చెబుతున్నారన్నమాట వివరంగా. ఆ శంకరులు ఆయనకు మండన మిశ్రుడికి ఉపదేశిస్తున్నాడు. మండన మిశ్రుడు కర్మిష్ఠి అయినటువంటి వాడికి తొందరగా ఈ జ్ఞానం అనేటువంటిది ప్రవేశించదు. వాళ్ళు ఎప్పుడు కర్మల యందే మనస్సు లగ్నం చేస్తుంటారు. అటువంటిది అందువలన ఆ మండన మిశ్రుడికి అంత వివరంగా చెప్పవలసి వచ్చింది. చెప్తూ ఇంకా విశేషమైనటువంటి దాన్ని ఇక చెబుతూ ఉన్నారనమాట. ఇంకా ఏమిటంటే దీనిలో దేహాది జహీహి దేహాది గతాం అహంధియం చిరార్జితాం కర్మ శఠైః దుస్త్యజాం వివేక బుద్ధ్యా పరమేవ సంతతం ధ్యాయా ఆత్మభావేన యతో విముక్తత. కర్మశఠులైనటువంటి వాళ్ళు ఈ దేహాది అభిమానాన్ని సులభంగా వదులుకోలేరు వాళ్ళు. కాబట్టి వివేక బుద్ధ్యా జ్ఞాన బుద్ధి చేత నీవు ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండు. ఆ చేస్తూ ఉంటుంటే ఆత్మభావేన చేస్తూ ఉంటుంటే నీకు ఏం కలుగుతుంది? పరమాత్మ యందు భావం కలిగి ఆ పరమాత్మయే నీవు అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏమిటనమాట, దేహాభిమానం అనేటువంటిది వదులుకోసేసుకో. ఆ దేహాభిమానం అనేటువంటిది ఎప్పుడు అహంకారం వల్ల వస్తూ ఉంటుంటుంది అని చెబుతున్నారు. అది చెబుతూ ఇంకా వివరణలోకి వెళుతున్నారు. ఏమిటంటే ఒక గొప్ప విశేషం. సాధారణే వపుషి కాకశృగాల వక్రి మాత్రాధికస్య మమతాంత్యజ దుఃఖ హేతుం. ఇది చాలా అందరికీ కావాల్సినటువంటిది. ఈ తత్వం ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకం మాధవాచార్యులు వారు చెబుతున్నారు. ఏమిటంటే సాధారణే వపుషి కాకశృగాల వక్రి మాత్రాధికస్య మమతాంత్యజ దుఃఖ హేతుం తద్వజ్జహీహి వైరర్ధగతాంచ విద్వన్ చిత్తం బధానమాత్మని పరమాత్మని నిర్విశంకం. చిత్తం బధాన పరమాత్మని నిర్విశంకం. సాధారణే వపుషి కాకశృగాల వక్రి మాత్రాధికస్య మమతాం చ దుఃఖ హేతుం. అయం వపుః ఈ శరీరము ఏమిటంటే మృతమైన తర్వాత అనగా ఈ మృత శరీరం దేనికి పనికి వస్తుందనంటే ఏవేవి భక్షిస్తాయో చెబుతున్నారు. కాక అంటే కాకులు గద్దలు. వాటికి ఒక ఎక్కడో ఒక దీనిలో నేను విన్నాను కూడా, అది జరుగుతూ ఉంటుంది. ఎవరో పార్సీ వాళ్ళే ఎవరో ఉన్నారు, వాళ్ళు ఈ శరీరాన్ని చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఈ కాకులకి గద్దలకి వేసేస్తారట. కొంతమంది ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసేస్తారట. కొన్ని మతాల వాళ్ళు అట్లా ఉన్నారు, కొన్ని రకరకాలైనటువంటి వాళ్ళు. అంటే అవి ఎక్కడో ప్రాంతాలు. కాకులకి గద్దలు కట్టుకుంటారు. అందుకని అబ్బా కాక అనేటప్పటికీ అన్నీ వస్తాయి. కాకులు గద్దలు రాబందులు ఇటువంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఆ శరీరం మృత శరీరము. ఇంకొకటి సరే ఈ పక్షులు, తర్వాత శృగాల నక్కలకు కూడా భోజనం అయిపోతుంటుంది ఈ శరీరం. ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఈ శరీరం అట్లా. ఇంకొకటి అగ్ని అనగా అగ్నికి ఇచ్చేస్తారు. అందుకనే దేహము అంటే దహ్యమానమైనటువంటి దానిని దేహము అంటారు. అనగా దహించటానికి తగినటువంటిది కనుక అది అండి దేహము అన్నారు. అది కాబట్టి అగ్నికి ఇట్లా ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ శరీరము పనికొస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి శరీరం మీద అభిమానం అనేటువంటిది నీకు పనికిరాదు అంటున్నాడు. అది ఇటువంటిది నీకు పనికిరాదు అని చెబుతున్నాడు. కాబట్టి ఈ శరీరం మీద మమతాం త్యజ
మమత మమకారమును త్యజ వదిలివేయము. ఎందుకంటే ఆ శరీరం ఎంతసేపటి దుఃఖహేతుం, దుఃఖమునకు కారణమైనటువంటిది, దుఃఖాలను కలిగిస్తూ ఉంటుంటుంది. అంటే దుఃఖాలను కలిగిస్తూ ఉంటుంటుందంటే శరీరం ఏమిటి, ఏదో కోరిక కోరుతుంది. ఆ కోరిక కనుక లభించితే సరే, లభించకపోతుందంటే బాధపడుతూ ఉంటుంటాడు. నాకు ఇది సక్సెస్ కాలేదే అని బాధపడుతుంటుంటాడు. రకరకాలు ఇవన్నీ దేనికి చేస్తున్నాడయ్యా వీడు అంటే శరీరం కోసమే చేస్తున్నాడు. ఈ శరీరం కోసం చేస్తున్నాడు. అటువంటి శరీరం మీద నీవు మమతాం అంటే మమకారమును త్యజ వదిలివేయుము అని చెబుతున్నాడు. అందుకని ఈ శరీరం అనేటువంటిది దుఃఖహేతువైనటువంటిది అని చెబుతున్నాడు. ఇంకా చెబుతున్నాడు, ఇంకా ఏమిటనమాట, బహిరర్థగతాంచ తద్వజ్జహీహి. ఇంకా నువ్వేం చేస్తున్నావు అంటే బహిహి అర్ధగతాం, బహిహి బయట, ఈ బయట అంటే వెలుపల ఏమిటి అనమాట, దీనిలో ఉండేటువంటిది ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు, గృహము, ఓ పెద్ద బిల్డింగు కావాలి అనేటువంటి కోరిక, 3 అంతస్తులు 4 అంతస్తులు, ఇంకా అవి కాక క్షేత్రములు భూములు కావాలని, ఇంకా అవి కాక ఇంకా అనేకం 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 ఈ బహిహి, ఈ బయట కనబడుతున్నటువంటివి అనేకమైనటువంటివి ఉన్నాయే, ఇవి నాకు అవి కావాలి ఇవి కావాలి, వాటి వెంట పరిగెత్తుతూ ఉంటుంటాం. అవి ఇది కావాలి ఇవి కావాలి అన్నీ వెళుతుంటాం. మరి ఇవన్నీ కావాలి కదా మరి అని ఉద్దేశంతో పరిగెత్తుతుంటాం. కాబట్టి అప్పుడు ఏమిటి, నీ యొక్క మనస్సు దేని మీద ఉంటుంది, లగ్నము, చిత్తం, మనస్సు వాటి మీదనే ఉంటుంది. అందుకనే చెబుతున్నాడు, దేహం మీద అభిమానం ఉంటే నీ చిత్తం ఎక్కడుంది, దేహాభిమానం మీద ఉంది. అలానే బయట ఉన్నటువంటి ఈ గృహ ఆరామాదులు అనేటువంటి ఉన్నాయి చూసావు, వాటి మీద నీ యొక్క చిత్తం ఉన్నది. ఇటువంటి చిత్తం ఎప్పుడూ దానిలోనే అట్లనే ఉన్నదండి. అటువంటిప్పుడు ఆ చిత్తం అలా ఉన్నప్పుడు నువ్వు దేనిలో ఉండిపోతావు అని అంటే ఎల్లప్పుడూ కూడా ఇదిగో ఈ సంసార బంధము అనేటువంటి ఈ సంసార సాగరం అనే దానిలో మునిగిపోతావు అని చెబుతున్నాడు. కాబట్టి అక్కడి నుంచి బయటికి రావాలంటే నీ యొక్క చిత్తమును పరమాత్మ యందు నిర్విశంకం, ఎటువంటి సందేహములు లేకుండా బంధించుము. చిత్తమును ఆ మనస్సును తీసుకుని వెళ్ళి బంధించుము అని చెబుతున్నాడు. ఇది మనం చెప్పుకున్నటువంటి దీనిలో ఈ 2 లైన్లకి ఉన్నది చూశారు. ఏమిటి గొప్ప విశేషం, చిత్తమును బంధించుమని చెప్పారే. ఈ విషయాలని లలిత రహస్య సహస్రనామాల్లో మొదటి 10 నామాల్లోనూ ఉంది. లలిత రహస్య సహస్రం మొదటి 10 నామాల్లో అక్కడ చెప్పేది ఏమిటంటే, అక్కడ ఇచ్చుకోదండ మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సహాయక అని చెబుతున్నారే. ఏమిటంటే అవి వాటి అర్థాలు తెలుసుకుంటే ఏమిటంటే వీటన్నిటి యందు ఆ దృష్టి లేకుండా ఎక్కడ ఉండాలి అని అంటే అమ్మవారి పాదపద్మముల యందు అనగా పరమాత్మని యందు నీ యొక్క దృష్టిని ఉంచుము అని చెప్పటానికి ఒక పోలికగా సౌందర్యలహరిలో చివరిలో 92వ పద్యంలో ఏం చెప్పి షట్చరణతాం కరణతాం అని చెప్పాడు. అనగా అర్థమే నీ యొక్క కరణములను, నీ యొక్క ఇంద్రియములను, మొత్తం 11 ఇంద్రియములను అమ్మవారి యొక్క పాదపద్మముల యందు లగ్నము చేయుము అంటే అర్థం ఏమిటి, అమ్మవారు అంటే పరమాత్మ యందు నీ ఇంద్రియములను లగ్నం చేయుము అని శంకరులు వారు చెప్తున్నటువంటిది అనమాట. ఎటువంటి వీటిల్లో ఇంత విశేషాలు అనమాట. ఇవన్నీ అక్కడక్కడ డైవర్ట్ అయి ఉంటాయి అవి. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది నశ్వరము, నశించేటువంటిది. కాబట్టి అటువంటి ఈ శరీరం యందు నీవు అభిమానం అనేటువంటిది వద్దు. ఎందుకు చెబుతున్నాడు, ఈ కర్మఠుడైనటువంటి మండన మిశ్రుడు బాగా కర్మఠంలో ఉండిపోయినాడు. ఎన్నో సంవత్సరాల నుంచి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ అంత గొప్ప విశేషాలు దాంట్లోనే కర్మకాండలో నిలబడిపోయినటువంటి వాడు. అందువల్ల ఒక్కసారి టర్న్ కావాలంటే ఆయన ఒక్కసారి టర్న్ కావాలని తొందరగా టర్న్ కాలేడు. అందువలన ఏంటి, ఆ ఉపదేశం అనేటువంటి బహువిధములుగా
ఆ చెబుతూ ఉంటుంటే క్రమక్రమంగా టర్న్ అవుతారు. అట్లా అనమాట. అందుకని ఎవరైనా ఒక విశేషం మీద బాగా లగ్నమై ఉంటే వాళ్ళని టర్న్ చేయటాలంటే బహువిధములైనటువంటి ఓ సదృశములతోటి పోలికలతోటి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెబుతుంటుంటే క్రమంగా టర్న్ అయిపోయి ఈ మార్గంలోకి వచ్చేస్తారు. ఈ పరమాత్మ సన్మార్గంలోకి వచ్చేస్తారు. అందుకని శంకరులు అలా చెబుతున్నారు. చెబుతూ ఇంకా లోతుగా చెబుతున్నారు. ఇంకా ఏం చెబుతున్నారంటే విశేషం తీరాతీరం తీరాతీరం సంచరన్ దీర్ఘమత్స్యః తీరాతీరం సంచరన్ దీర్ఘమత్స్యః తీరాద్భిన్నో లిప్యతే నాపి తేనా తీరాద్భిన్నో లిప్యతే నాపి తేనా ఏవం దేహీ సంచరన్ జాగ్రత్త ఆదౌ తస్మాత్ భిన్నో నాపి తద్ధర్మకో వా. చాలా గొప్ప విశేషం. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు చెబుతున్నారు. మనకు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల గురించి ప్రత్యేకంగా చెబుతున్నటువంటి ఒక ఉపనిషత్తు ఉంది. అది ప్రత్యేకంగా ఆ ఉపనిషత్తు పేరే ఏంటంటే అది మాండూక్య ఉపనిషత్తు. అది మాండూక్యం అని అంటే అర్థం, మండూకం అంటే కప్ప. కప్ప ఏం చేస్తుందనంటే మిగిలిన వాటి జన్మ మాదిరిగా కాదు. అది జంప్ చేస్తూ పోతుంటుంది. ఏదో 2-3 జంపులు అట్లా చేస్తుంటుంది. అంటే దానికి ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. అట్లనే ఈ జీవుడు అనేటువంటి వాడు ఈ అవస్థల్లో జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థ, స్వప్నావస్థ నుంచి సుషుప్తి అవస్థ, సుషుప్తి అవస్థ నుంచి చివరిది 4వది తురీయ అవస్థలోకి ఈ జీవుడు చేరిపోయినప్పుడు మోక్షాన్ని పొందుతాడు. ఇది మాండూక్యోపనిషత్తులో ఉన్నటువంటి విశేషం అన్నమాట. అది ఆ విషయాన్ని ఇక్కడ ఎలా చెబుతున్నారో చూడండి. దీనిలో విశేషం, మహానది ఉంది, గొప్ప నది. ఆ నదిలో గొప్ప పెద్ద ఒక చేప ఉన్నది. చేపలు చాలా ఉన్నాయని ఒక పెద్ద చేప ఉన్నది. అది ఏం చేస్తుందంటే తీరాత్ తీరం, ఈ తీరము నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుకుంటుంది. మరి అక్కడ ఉంటుందో ఉండలేదు. మళ్ళీ అక్కడి నుంచి చేసింది అది తీరాత్ భిన్న, రకరకములైనటువంటి తీరముల వెంట పోతూనే ఉంటుంటుంది. ఇక్కడి నుంచి ఈ తీరం నుంచి ఆ తీరం, ఆ తీరం నుంచి ఈ తీరం, ఈ తీరం నుంచి ఆ తీరము, ఇట్లా ఈ బహు రకములైనటువంటి ఈ తీరముల వెంట సంచరిస్తూ ఉంటుంటుంది. ఈ సంచరిస్తూ ఉంటుంటే అప్పుడు ఆ తీరములలో ఉన్నటువంటివి ఈ చేపకి ఏమీ మలినాలు కావు. అనగా తీరములలో ఏవో ఉంటాయి వాసనలు, ఏవైనా సరే అవన్నీ మలినాలు ఏం కావు. ఆ తీరాన్ని అక్కడ స్పర్శిస్తుంది, ఇంకో తీరానికి పోతుంది, ఇంకో తీరానికి, ఇంకో తీరానికి, ఇట్లా ఈ విధంగా తిరుగుతూ ఉంటుంటుంది. ఏది ఆ పెద్ద చేప. ఏమిటి ఈ తీరాలు అనంటే మనలో ఉన్నటువంటి అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటి 3 అవస్థలు. ఈ 3 అవస్థలు అన్నమాట. అనగా మనలో ఉన్నటువంటి 3 అవస్థలలో దేహి, ఆ విధంగానే దేహి అనగా జీవాత్మ, ఈ జీవుడు సంచరన్ తిరుగుతూ ఉన్నాడు అని చెబుతున్నాడు. ఈ విధంగా ఆ జీవుడు తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ జీవుడికి ఈ అవస్థలలో ఉన్నటువంటి ఈ అవస్థలు ఉన్నాయే వాటిని టచ్ చేస్తున్నాడు, కానీ ఈ అవస్థలు తీరాలన్నమాట. కానీ వాటికి ఉన్నటువంటి ఈ మలినాలు కానీ ఏమీ అతడికి, ఆ చేపకు, ఆ దేహమునకు అంటవు అని చెబుతున్నాడు. ఇవన్నీ అంటకుండా కేవలం వాటిని టచ్ చేస్తూనే ఉంటుంటాడు. కాబట్టి దీనిని ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ అవస్థల యందు ఏమిటనమాట, అవస్థల కంటే చైతన్యవంతమకు ఆత్మ విభిన్నమై ఆయా అవస్థాధర్మములను అంటదు. ఆయా అవస్థాధర్మములు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, వాటి యొక్క ధర్మాలు
వీటికి ఈ ఆత్మకు, ఈ దేహికి, జీవాత్మకు అంటవు. జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ధర్మాలు, స్వప్నావస్థలో ఉండేటువంటి ధర్మాలు, సుషుప్తిలో ఉండేటువంటి ధర్మాలు, ఇవి ఏవి కూడా ఆ దేహికి అంటవు. ఆ పెద్ద చేప మొత్తం ఈ మహానదిలో తిరుగుతున్నది. మహానది అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఈ మొత్తం ఈ 3 అవస్థలు అనేటువంటి ఒక మహానదిలో తిరుగుతూనే ఉంటుంటుంది. ఆ అవస్థలకున్న మలినాలు కానీ ఏమీ వీటికి అంటదు అని చెబుతున్నది. కాబట్టి ఆ 3 అవస్థలు అలా ఉన్నాయి అని చెబుతూ ఆ 3 అవస్థలను గురించి ఇంకా విశేషంగా చెప్తూ వస్తున్నారు అన్నమాట. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయావస్థ అంటే 4వది తురీయావస్థ ఉన్నది. కాబట్టి ఆ అవస్థల గురించి ఏం చెబుతున్నారు దీనిలో కూడా తర్వాత ఇంకా విశేషంగా చెబుతున్నారు. ఈ 3 అవస్థలు, అసలు ఈ 3 అవస్థలు ఏమిటండి అని అంటే ఇవి కల్పితాలు. ఇది వేదాంతం ఉపనిషత్తు కల్పించింది అనమాట. ఈ కల్పించి చెప్పింది. ఈ అవస్థలలో 3 అవస్థల్లో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ 3 అవస్థలలో ఆ జీవుడు ఏ ఏ పేర్లతోటి ఉంటాడో కూడా మనకు లలిత రహస్యనామాల్లో కూడా వచ్చింది. జాగ్రత్త, స్వప్న, జాగ్రత్త దానిలోనేమో ఒక దానిలో వైశ్వానరుడని, ప్రాజ్ఞుడని ఇట్లా ఈ విధంగా వచ్చినాయి అనమాట. అలా ఉంటుంది. అక్కడ ఒక చాప్టర్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒక విశేషాలు అక్కడ వచ్చినాయి. అట్లనే ఇక్కడ మళ్ళీ మాధవాచార్యులు వారు చెబుతున్నారు అనమాట. ఇది ప్రాజ్ఞాత్మిక తుర్య, ఆ తుర్యతోటి అయిపోతుంది అనమాట. ఆ తుర్య అనేటువంటిది చాలా గొప్పది. ఇప్పుడు అదే చెబుతున్నారు. ఇది అయితే ఏమిటి ఈ 3 అవస్థలు అనేటువంటి దాన్ని వివరిస్తూ ఉన్నారు. జాగ్రత్త అవస్థ అంటే ఏం చెబుతున్నాడంటే వాగాది కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలన్నీ ఒక 5, జ్ఞానేంద్రియాలన్నీ ఒక 5, 5, 5, 10, అంతఃకరణ చతుష్టయాన్ని ఒక 4, మొత్తం కనుక చేస్తే ఎన్ని అనమాట 14. ఈ చతుర్దశ ఇంద్రియముల వ్యవహారమే జాగ్రత్త అవస్థ. అది అందుకనే జాగ్రత్త అవస్థ అంటే మనం సహజంగా ఏంటంటే పగలు తిరుగుతూ ఉంటుంటాం. ఈ పగలు తిరిగి మనం ఉద్యోగాలు చేసుకుంటుంటూ పనులలో ఉంటాము, రకరకాల పనులు చేస్తుంటాం, మాట్లాడుతుంటాం, ఇవన్నీ చేస్తుంటాం కదా. ఇవన్నీ చేస్తున్నామనంటే అప్పుడు ఈ 14 ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటుంటాయి. అది ఈ 14 ఇంద్రియాలతోటి పని జరుగుతూ ఉంటుంటుంది. ఈ 14 ఇంద్రియాలతో ఉన్నటువంటి ఈ జాగ్రత్త అవస్థ ఏమంటారు, దీన్ని సత్వగుణము అని అంటారు. ఇది సత్వగుణానికి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ జీవుడు ఏ పేరుతోటి ఉంటాడంటే విశ్వుడు, మేము చెప్పావు కదా ఇప్పుడు, విశ్వుడు అనే పేరుతోటి ఉంటాడు. అక్కడ ఆ పేరుతోటి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతోటి ఉండేది జీవుడే, అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతోటి ఉంటాడు. అట్లా జాగ్రత్త అవస్థ. తర్వాత స్వప్నావస్థ అంటే దీనికి ఏం చెబుతున్నాడు, బాహ్య ఇంద్రియములు పనిచేయవు. బాహ్య ఇంద్రియములు ఎక్కడ పనిచేస్తుంటాయి, జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ ఉంటుంటాయి. మరి స్వప్నావస్థలో బాహ్య ఇంద్రియములు లేక కేవలం మరి దేనితో పనిచేస్తున్నాడు అని అంటే మానస కల్పిత, మనస్సు చేత కల్పింపబడినటువంటి వ్యవహారము, అది స్వప్నావస్థ. అది చెబుతున్నాడు. కేవలం మనస్సుతోటే. అది ఈ అవస్థ దేనికి సంబంధించిన గుణాల్లో రజోగుణానికి సంబంధించినటువంటిది. ఇది రజోగుణానికి. ఇకపోతే 3వది తమోగుణం. ఇది 3వది సుషుప్తి అవస్థ గురించి చెబుతున్నారు. ఈ సుషుప్తి అవస్థలో సమస్తము బాహ్యము ఆభ్యంతరములు ఈ 2 పనులు ఉండవు. అనగా బాహ్యము జాగ్రత్త అవస్థలో ఉన్న పనులు, అలానే ఆభ్యంతరంలో ఉండేటువంటి కానీ పనులు, నిద్రపోయేటప్పుడు కళలు కానీ ఇటువంటివి కానీ ఇవన్నీ కూడా ఉండవు. అంటే వ్యతిరేక్తంగా ఉంటుంది సుషుప్తి అవస్థ ఈ 2కి. ఆ సుషుప్తి అవస్థలో సమస్తము శూన్యమై ఉంటుంది. ఉండి అక్కడ ఏముంటుంది అని అంటే అవిద్యా వ్యాప్తియే. సుషుప్తి అంటే అవిద్యా వ్యాప్తి అని అర్థం అనమాట.
ఇది అవిద్య అంటే అజ్ఞానము అని అర్థం. అజ్ఞానం అనేటువంటి దాని సూచకం ఇంకొకటి తమో గుణము. ఆ తమో గుణము ఈ సుషుప్తి అవస్థలో ఉంటుంది. ఇక్కడ ఆ జీవుణ్ణి ప్రాజ్ఞుడు అంటారు. ఈ విధంగా 3 అవస్థలు ఉన్నాయి. ఇకపోతే 4వ అవస్థ ఉన్నది. అది ఏమిటంటే తురీయావస్థ. తురీయ అంటేనే అర్థం చివరిది అని అర్థం. 3 అయిపోయినాయి, చివరి 4వది. ఆ తురీయావస్థలో ఏమిటి? స్వస్వరూప జ్ఞాన భాసురము ఉన్నది. అక్కడే జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు అక్కడ ఉన్నటువంటి ఆ జీవుణ్ణి ఐక్యం కావటం. జీవుడు ఇవన్నీ జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి అవస్థలు దాటిపోయిన తర్వాత తురీయ అవస్థలో జీవుడు స్వస్వరూపాన్ని పొందుతాడు. అనగా పరమాత్మ యొక్క రూపాన్ని పొందుతాడు, పరమాత్మలో ఐక్యం అవుతాడు అని చెబుతున్నాడు. అప్పుడు ఈ తురీయావస్థలో వచ్చినప్పుడే ఈ జీవుడు శుద్ధం అయిపోతాడు. శుద్ధము అనంటే జీవుడికి అంత క్రితం ఉన్నటువంటి కర్మలు, అనేకమైన కర్మలు, ఈ దేహ అభిమానాలు, ఇటువంటి రకరకములైన ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పోతాయి. ఇవన్నీ పోయి శుద్ధం అయిపోతాడు. ఆ శుద్ధం అయిపోయి పరబ్రహ్మం అవుతాడు. ఆ పరబ్రహ్మం ఎవరో తెలుసా? మండన మిశ్ర. ఆ పరబ్రహ్మము నీవేనయ్యా అని అంటున్నాడు. అది తురీయావస్థ. తురీయావస్థలో అప్పుడు పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటారు. అనగా ఆ పరబ్రహ్మాన్ని దర్శనం అంటే ఏమిటనమాట? ఆ పరబ్రహ్మమే నీవు, తత్ త్వం అసి. ఆ పరబ్రహ్మమే నీవు అయి ఉన్నావు. అందుకనే సోయం పుమాన్ అని వివరణ కూడా చెప్పాడు. అని 3 అవస్థలు చెప్పి 4వ అవస్థ అయినటువంటి తురీయావస్థని కూడా చెప్పారనమాట. అయితే ఈ అవస్థలు అనేటువంటి ఉన్నాయి. ఇది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అనేటువంటి 3 అవస్థలు ఉన్నాయి. ఈ అవస్థలు ఏమిటనంటే వేదాంతం అంటే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే ఈ అవస్థలని బుద్ధి అనే పేరుతో చెబుతున్నది అని చెబుతున్నాడు. ఈ అవస్థలు బుద్ధికి సంబంధించినటువంటివి. అయితే ఈ అవస్థలు ఎటువంటివి అనంటే స్థిరములు కావు, అనగా నిత్యములు కావు. ఇవి ఏకకాలమునందు ఉండవు అని చెబుతున్నారు. ఏకకాలమునందంటే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ ఉండదు, స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ ఉండదు, స్వప్న అట్లా ఈ రెంటిలోనూ సుషుప్తి అవస్థ ఉండదు. దేనికి దానికి భిన్న భిన్నంగా ఉంటాయి. ఇవి స్థిరములు కావు అని చెబుతున్నారు. ఏకకాలమున అన్నీ ఉండవు. జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడు స్వప్నావస్థ ఉండదు, అలానే స్వప్నావస్థ ఉన్నప్పుడు అవి ఉండదు. కాబట్టి ఇవి ఈ అవస్థలు ఎలా ఉంటున్నాయి అంటే వ్యభిచరితములై ఉన్నవి. అనగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాయి, స్థిరము లేకుండా తిరుగుతూ ఉంటుంటాయి ఈ అవస్థలు. ఈ అవస్థలు అట్లా తిరుగుతూ ఉంటుంటాయి ఇవి. కాబట్టి నీవు మాత్రము, ఏ మండన మిశ్ర, నీవు మాత్రము, నీవు అనంటే ఆత్మ, తత్వవశిలో ఉండేటువంటి అసి ఉన్నారే, తత్వం అసి అనే దానిలో త్వం నీవు ఉన్నావే, జాగ్రత్తాదులు వ్యభిచరించి పరిణమించుచున్నను నిత్యుండవై ఉండుము. జాగ్రత్త అవస్థలు అనేటువంటివి స్థిరాలు కావు, కానీ నీవు మాత్రం స్థిరమై ఉండుము అని చెబుతున్నాడు. అందుకని దీనిలో భగవద్గీతలో ఒక శ్లోకం ఈ సందర్భంలో గుర్తుకు వస్తుంది. ఏమిటంటే ఆయన ఆ ఋషి గారు, ఎవరైనా సరే ఋషి కానీ ముని కానీ, ఆయనకి పగలు ఎలా ఉంటుంది? రాత్రి మాదిరిగా ఉంటుంది. రాత్రి ఎలా ఉంటుంది? పగలు మాదిరిగా ఉంటుంది. అది వచ్చింది అక్కడ. జాగ్రత్త సంయమి అక్కడ అనగా అర్థం ఏమిటనమాట? ఆయన రాత్రి అనేటువంటిది ఏంటనమాట? నిద్రపోవడానికి ఉండేటువంటి సుఖాలుగా ఉండేటువంటి. పగలు అనేటువంటి జాగ్రత్త అవస్థ అనగా అర్థం ఏంటి? పగలేమో రాత్రి మాదిరిగా ఉంటుంది ఆయన. అనగా అర్థం ఏంటి? పగలు రాత్రిగా ఉంటే ఇంద్రియాలన్నీ నిద్రపోతుంటాయి. అంటే ఇంద్రియములు అన్నీ పనిచేయవు. అనగా అర్థం ఏంటి? ఇంద్రియముల చేత ఈయన వశుడు కాకుండా పరమాత్మ ఎందు లగ్నం చేస్తూ ఉంటాడని చెప్పేటువంటి గొప్ప శ్లోకం అది. అట్లనే ఇక్కడ కూడా అదే విషయాన్ని చెబుతూ ఈయన ఆ జాగ్రత్త అవస్థ, ఈ అవస్థలు అనేటువంటివి స్థిరాలు కావు,
ఈ స్థిరాలు కానిటువంటివి ఇవి. ఇవి ఎవరు చెప్పారు? ఉపనిషత్తులే చెప్పాయి. మరి ఉపనిషత్తులు చెప్పినాయి కదండి. మరి అవస్థలో ఇలా ఉంటాడు జీవుడు, ఒకచోట విశ్వడని, అలానే తైజసుడని, ప్రాజ్ఞుడని ఇలా చెబుతున్నారు కదండి. మరి ఏమిటి మరి? కానీ ఇవన్నీ స్థిరాలు కావు కదా అని అంటున్నారు కదా. పైగానేమో ఈ అవస్థలు స్థిరములు కాకుండా వ్యభిచరితములు అని కూడా చెబుతున్నారు కదా. మరి ఇంత చెబుతున్నారు కదా, అటువంటిప్పుడు ఎందుకండి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే వేదాంత శాస్త్రంలో చివరికి ఎక్కడ తీసుకుపోవాలి అతన్ని అంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అక్కడ తీసుకుపోవాలి. అనగా అర్థం ఏమిటి? జ్ఞాన దృష్టితో అంత దూరం తీసుకుపోవాలి. అంత దూరం తీసుకుపోవాలి అంటే ఎవరైనా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఎక్కడో పైన ఉన్నట్టు కొండ ఎక్కాలి, లేకపోతే ఏదైనా ఉందనుకోండి, ఎక్కాల్సి వస్తే ఆధారం ఏం చేసుకుంటాడో కర్ర తీసుకుంటాడు. ఆ కర్ర పట్టుకొని ఆ కర్ర సహాయంతో నెమ్మదిగా ఎక్కడికైతే పైకి వెళ్ళాలనో, ఎక్కడికైతే చేరాలో అక్కడ దాకా చేరేస్తాడు. ఇది ఒక ఆధారం అక్కడికి వెళ్ళటానికి. అక్కడికి వెళ్ళాడు, అయిపోయింది. ఆధారం దాంతో వస్తువులు ఇంక పని ఏముంది, అవతల పారేసేసి ఏది కావాలని అది పొందాడు. అట్లనే నీకు ఈ జ్ఞానం చివరికి అంత పొందటానికని ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలని వివరంగా ఈ వేదాంతం చెప్పింది. అంతేగాని ఇవి ఏమిటి అనగా కేవలం కల్పితాలు. ఇవి కల్పితాలు కాంతి ఏమిటయ్యా అని అంటే ఆ మహా చైతన్యమైనటువంటి ఆ పరమాత్మ నిత్యము. అది ఆ పరమాత్మ నిత్యమైనటువంటి పరమాత్మయే నీవు అని చెబుతూ ఇంకా విశేషంలోకి వస్తున్నాడు. ఏమిటంటే విశేషం, దీనిలో ఒక విశేషమైనటువంటిది కూడా చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే సర్పరజ్జు భ్రాంతి అనేటువంటిది మనకు ఇదివరకే తెలిసింది. సర్పరజ్జు భ్రాంతి అని అంటే అక్కడ తాడును చూశాడు, తాడును చూసేసి పాము అనుకున్నాడు. సరే, కొంతకాలం గడిచిపోయింది. తర్వాత ఏం తెలుసుకున్నాడు? నిజం తెలుసుకున్నాడు, సత్యం ఏం తెలుసుకున్నాడు? ఇది తాడే, పాము కాదు అనే విషయం తెలుసుకున్నాడు. ఇది మనం సహజంగా మనకు సర్పరజ్జు భ్రాంతిలో ఉన్నటువంటి ఒక విశేషం కూడా మనకు పారమార్థిక సత్యాల్లో వచ్చినటువంటివి. అయితే ఇక్కడ దాన్ని ఏ విధంగా తీసుకొని చెబుతున్నారంటే దీనిలో ఒక విశేషము, అయం అంటే ఇది, అయం రజ్జుహు, అయం ఇది రజ్జుహు తాడు అని అన్నారు. అయం రజ్జుహు ఇది తాడు అని ఒక ప్రయోగం ఉన్నది. దీనిలో అయం అంటే ఇది అనేటువంటి సామాన్యం, ఇకపోతే రజ్జుహు అనేటువంటిది విశేషాంశం. ఇది తాడు అన్నాం. తాడు అనేటువంటిది విశేషం. ఈ సామాన్యాంశంలో ఏం జరుగుతున్నది? సామాన్యాంశంలో ఇది అనే దానిలోకి తాడు అనేటువంటి జ్ఞానము మరుగుపడిపోతున్నది. ఇప్పుడు ముందు ఏం చూశాడు వాడు? ఇది ఏంటబ్బా ఇది. జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచిస్తే నిజంగా జరుగుతున్నటువంటిది, ఒక చీకట్లో జరుగుతున్నటువంటిది చూస్తే వాడు టక్కుమని చూశాడు. ఏమిటబ్బా ఇది అని కాసేపు ఉన్న తర్వాత ఇది సర్పము అని అంటాడు. ఇది సర్పము. కాబట్టి ఇది అనేటువంటి దానిలో ఏది చేరింది? ఇక్కడ తాడు చేరాల్సింది, సర్పం చేరింది. తర్వాత తాడు అనేది చేరింది అనుకో, కొంతకాలాన్ని తెలిసిందనుకోండి, అప్పుడు ఏమిటన్నాడు? అప్పటిదాకా ఏమనుకుంటాడు? నాకు తెలియలేదు ఇది తాడని సంగతి అంటాడు, అనగా అజ్ఞానం. కాబట్టి తాడు అనేటువంటిది ఒక జ్ఞానం. ఆ జ్ఞానం అనేటువంటిది ఇదిలో ఉన్నది. దానిని ఇది అజ్ఞానం మరుగుపరిచేసింది. ఇక్కడ తాడు అనేటువంటిది సత్యం. అది ఈ సత్యాన్ని మరుగుపరిచేసింది. ఏది? అజ్ఞానము మరుగుపరిచేసింది అని చెప్పడానికి సర్పరజ్జు భ్రాంతిలో చెబుతూ ఉన్నాడు అనమాట. ఇది అనమాట.
కాబట్టి మరుగుపరిచేసేటప్పటికి ఇంకా వీడు చూస్తూ ఏమనుకుంటున్నాడు, ఆ చీకట్లో చూసినటువంటి దాన్ని కొంతసేపటికి ఇది భూకుహరము, ఇదేదో భూమిలో ఉన్నటువంటి నెర్రె లాంటిది, ఏదో పొడుగ్గా ఉన్నది, నల్లగా కనబడుతున్నది, ఇదేదో త్రాచుపాము అవి ఇవి అని కాసేపు. తర్వాత ఇంకా విశేషంగా ఏంటంటే కాసేపు పామేను, ఆ పాము కాదులే కానీ ఇదేదో పెద్ద పొలలాగా ఉంది, కర్రలాగా ఉంది, 6 అడుగులో 7 అడుగులో ఉన్నది పెద్ద పాము అని ఒక రకంగా. ఇక బహువిధములైనటువంటి విశేషాలతో అజ్ఞానంతో ఆ చూసినటువంటి తాడును, ఆ చూసిన తాడు అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం అనమాట. తాడు అక్కడ మనకేం తెలుస్తుంది, వీటికి సత్యం ఎప్పుడు బోధపడుతుంది, తాడని సంగతి తెలిసినప్పుడు సత్యం బోధపడుతుంటుంది. అనగా నిజం ఏమిటి, తాడు అక్కడ ఉంది, అంతేగాని పాములు లేవు ఏమీ లేవు. అప్పటిదాకా ఏమనుకుంటున్నాడు, అదని ఇదని భ్రాంతులు పడిపోయి పలు విధములుగా చేస్తున్నాడే, ఆ భ్రాంతులే అజ్ఞానము. ఇది తెలుసుకోమంటున్నాడు. ఈ భ్రాంతులే అజ్ఞానము. కాబట్టి అజ్ఞానం ఉన్నంత కాలము ఈ జ్ఞానము మరుగున పడిపోతుంది. జ్ఞానం అనే వెలుగు మీద ఇది వచ్చి చేరుతుంది. ఆ చేరేటప్పటికి ఆ జ్ఞానం అనేది భాషించదు. కాబట్టి అజ్ఞానం అనేది తొలగిపోవాలి. ఆ తొలగిపోయినప్పుడు చైతన్య పరమాత్మ అయినటువంటి నీవు. కాబట్టి హే వండన మిశ్రా, నీవు అజ్ఞానం నీకు తొలగిపోయినప్పుడు నీలో ఉన్నటువంటి చైతన్యం అనే పరమాత్మ ప్రకాశిస్తాడు అని చెబుతూ, కాబట్టి ఈ అవస్థలు అనేటువంటివి జాగ్రత్త అవస్థ ఇటువంటివన్నీ కూడా కల్పితాలేనయ్యా అని చెబుతున్నాడు. కాబట్టి ఈ అవస్థలను పొందుతూ, జాగ్రత్త అవస్థ పొందుతూ కాలక్షేపం చేసుకుంటూ, ఆ చూసినటువంటి దాన్ని స్వప్నావస్థలో పొందుతూ ఇలా ఉంటూ ఎంతసేపు తురియావస్థకు రాకుండా ఆ వాటిల్లోనే అట్లనే ఉండిపోయినావు అనుకో, నీవు ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ జాగ్రత్త అవస్థ వీటిల్లోనే అన్నీ ఉండిపోతావు. పరమాత్మను నీవు దర్శనం చేసుకోలేవు. తత్తత్వం అసి, ఆ పరమాత్మే త్వం, నీవు అయి ఉన్నావని చెబుతున్నాం కదా. కాబట్టి ఆ పరబ్రహ్మమే నీవు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించలేవు. గ్రహించాలి అని అంటే ఇదిగో వరుసగా చెప్పుకుంటూ వచ్చేసాడు. దేహాభిమానము వద్దు ఒకటి, మొట్టమొదటి దేహాభిమానము వద్దు, దేహం మీద అభిమానాలు తీసిపారేయి అని చెబుతున్నాడు. అలానే అంతఃకరణ చతుష్టయం అనేటువంటి నీవు అనుకుంటున్నావు అవి తీసేసేయి. అట్లనే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థలు అనేటువంటి అవస్థలు ఉన్నాయి. ఈ అవస్థలు అనేటువంటివి నీవు పొందుతూ ఉన్నావు. ఈ పొందుతున్నటువంటి అవస్థల్లో జీవుడు తిరుగుతూ ఆడు అనేకమైనటువంటి కర్మలని అనుభవిస్తూ ఉంటాడు, చేస్తుంటాడు, అనుభవిస్తుంటాడు. జాగ్రత్త అవస్థ అంటే మనం కర్మలు చేయటం అని అర్థం. కర్మలు చేస్తూ ఉంటాం, ఆ కర్మలు చేసినటువంటి దాన్ని ఫలితాలు పొందుతుంటాం. కాబట్టి దీనిలో ఇట్లా ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దాటి నీవు ఏం చేయాలంటే కేవలం నీ యొక్క చిత్తమును, బుద్ధిని పరమాత్మ యందే లగ్నం చేసుకొని ఇవన్నీ దాటి తురియావస్థలో ఉన్నటువంటి ఆ చైతన్యం అనే బ్రహ్మమును దర్శించుము అని చెబుతున్నాడు అట్లా. కాబట్టి ఇవన్నీ ఏమిటనంటే నీకు జాగ్రత్త అవస్థలు కానీ ఇవన్నీ కూడా నువ్వు భయపడేది ఎప్పుడంటే జాగ్రత్త అవస్థలో భయపడతావు. జాగ్రత్త అవస్థలో భయపడతావు, భయం అనేటువంటిది ఎలా ఉంటుంది. అలా స్వప్నంలో కూడా భయపడతావు. ఇట్లా ఈ భయాలు అనేటువంటివన్నీ ఉంటుంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా ఈ శరీరం ఉన్నంతసేపు భయంతో ఉంటుంది. భయంతో ఉంటేనే కదా నువ్వు కారు నడుపుతున్నావు. కారు నడుపుతుంటే నువ్వు ఎంత అటెన్షన్ తోటి ఉంటావు. 60 మైళ్ళ స్పీడ్ తోటి పోతున్నావు, ఎంత అటెన్షన్ తోటి ఉంటావు. అంత అటెన్షన్ తోటి ఉండి అటు ఇటు జాగ్రత్తగా చూసుకుంటూ ఏమాత్రం అలా గనక ఒక సెకండ్ అట్లా అన్నా కానీ ఎంతటి ఏర్పడుతుంది అనేటువంటి ఒక భయం అనేటువంటిది. అట్లనే ఈ భయం అనేటువంటిది చిన్నప్పటి నుంచే కలుగు చేస్తాడు. అబ్బో అది కనుక రాకపోతే నీకు లాభం లేదయ్యా అని ఒక భయాన్ని క్రియేట్ చేస్తాడు. భయం, ఈ భయం అనేటువంటిది ఉండటం వలన ఏమవుతుందనంటే దానికి వశమైపోయి అజ్ఞానంలో పడిపోతాడు. అది రాకపోతే ఎట్లా, ఇది రాకపోతే ఎట్లా, అది ఇది అని వీనికి భయం.
ఈ భయం అనేటువంటిది దానిలో ఉండిపోతుంది. కాబట్టి భయం అనేటువంటిది వద్దు, ఈ భయం అనేటువంటిది పెట్టుకోవద్దు అని చెబుతాడు. అని చెబుతూ అభయంగా ఉండుము అని చెబుతున్నాడు. భయం లేకుండా ఉండుము, ఈ భ్రమ అనేటువంటిది ఏమీ అవసరం లేదు అని ఈ విధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను గురించి చెప్పాడనమాట. ఈ అవస్థలు అనేటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అనేటువంటివి ఈ మూడు కూడా ఏమిటనమాట, కల్పితాలు అని చెబుతున్నారు. కాబట్టి ఈ కల్పితాలైనటువంటి వాటిని దాటేసేసి నీవు పరమాత్మ యందే లగ్నం చేయుము అని, మనసును లగ్నం చేయుము అని చెబుతూ ఈయన ఈ అవస్థాత్రయ సాక్షియగు తురీయావస్థ ఇది అభయము కనుక ఆ తురీయావస్థలో నీవు పరబ్రహ్మము అయి నీవే ఉన్నావు, ఆ పరబ్రహ్మమే ఆత్మ పరమాత్మ అని చెబుతూ, ఇంకా ఆ చైతన్యమే పరబ్రహ్మం అని, ఆ పరబ్రహ్మమే శివం అని చెబుతూ సత్యం శివం సుందరం అనేటువంటి మాటను ఇక్కడ దాకా తీసుకొచ్చి తర్వాత ఇంకా కొనసాగిస్తూ ఆ మండన మిశ్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతవరకు రేపు ఉపదేశంతో అయిపోతుంది. ఆ తర్వాత సంగతి చూద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగయ. ఓం శాంతి.